ఈరోజు మనం కౌటిల్య అర్థశాస్త్రంలో 36వ దాని గురించి తెలుసుకోబోతున్నాం. కౌటిల్యుడు రాజుల కర్తవ్యములను పూర్వాచార్యుల మతము అనుసరించి 2 రకములుగా విభాగము చేశాను. భూ పరిపాలనకు సంబంధించిన కర్తవ్యములు మొదటి రకంలోని రాజ్యముల దృష్ట్యా ఇవి అత్యంత ఆంతరంగిక వ్యవహారములని పేర్కొనదగినవి. అర్థశాస్త్ర గ్రంథంలోని మొదటి 5వ అధికారంలో వీని వివరించుచున్నవి. భూ సంపాదనకు సంబంధించిన కర్తవ్యములు 2వ రకములోనివి. ఇవి బాహ్య వ్యవహారములని చెప్పదగినవి. భూ సంపాదనకు ఇతర రాజ్యములు జయించటమే సాధనమగుట చేత ఈ వ్యవహారములన్నీ ఒక రాజ్యమును పాలించు రాజు ఇతర రాజ్యాల పట్ల ప్రవర్తించవలసిన విధానముకు సంబంధించినటివి. అర్థశాస్త్రంలో 6-14 అధికారములు వీనిని వివరించుచున్నవి. దుష్టులను శిక్షించుట, ప్రజల సాంఘిక వ్యవస్థను రక్షించుట, వారి యోగక్షేమములను వృద్ధి చేయుట పాలనములను ప్రధానాంశములు. పరిపాలనందు దుష్టులను దండించుట ఎంత ప్రాధాన్యము వ్యవహరించుచున్నదో అర్థశాస్త్రములకు పూర్వులు పెట్టిన దండనీతి అను పేరు స్పష్టపరచుకున్నది. దండించదగిన దుష్టులెవరో కంటక శోధనము అను 4వ అధికారముందు కౌటిల్యుడు వివరముగా చెప్పెను. న్యాయ విరుద్ధముగా ప్రవర్తించి ప్రజలు హింసించుచున్నారు. వారి ఆసక్తి ఆదాయమునకు నష్టము కలిగించిన వారు దుష్టుల వర్గములో చేరిన వారు. అట్టి వారికి ప్రజా కంటకులను వేరు సార్థకమగుచున్నది. ఘాతుకులు, వాక్పారుష్య దండ పారుష్యములను సహాయించువారు, స్త్రీలను బలాత్కరించువారు, దొంగలు, దోపిడీ కాండ్రు, ఇతరుల అపచారములను గౌరవించువారు, కుంటకుల నోట సర్వసాధారణము. వీరి కాక తప్పతూనికలు కొలతలను వినియోగించి ప్రజలు మోసగించి వ్యక్తులు ఒప్పందకులు విరుద్ధముగా పనిచేయు నేత మున్నగు చేతి పనులను వృత్తిగా గలవారు, కూలిపని చేయువారు, రజకులు మొదలగు వారి కూడా కంటకులుగా నచించబడుచున్నది. అవినీతి పాల్పడి ప్రజలను పీడించి ఉద్యోగాలు రాజులపై కుట్ర చేయు దూషులు ఈ వర్గంలో చేయి ఉండేది. ఇంటి వారిని అందరినీ దండించి ప్రజలను శిక్షించుట రాజ్య కర్తవ్యంలో ప్రధాన స్థానం వహించుచుండెను. దుష్టులను దండించుటయే కాక పౌరుల మధ్య సంభవించే వివాదములను పరిష్కరించుట కూడా ప్రభుత్వం యొక్క కర్తవ్యమని గుర్తించబడెను. ఇందుకై జరగవలసిన ఏర్పాట్లను కౌటిల్యుడు అర్థశాస్త్రమును వివరించుచున్నాడు. ఈ వివరణను ధర్మసూత్రంలోని వివరణల కంటేను మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి మొదలగు ధర్మశాస్త్రముల వివరణల కంటేను